అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సర్దుకుంటారు అనుకున్నాను కానీ ఇలా నా కొంప తీస్తారు అనుకోలేదమ్మో. వాళ్ళు బయట దొరికినంత మంచి వాళ్ళు కాదమ్మో, బయటికి కనిపించినంత మంచి వాళ్ళు కాదమ్మో. నేనేంటి, నా స్వభావం ఏంటి, నా వ్యక్తిత్వం ఏంటి అనేది మీరు వచ్చారు. లేకపోతే మీరు ఇక్కడికి ఎందుకు వస్తారు? ప్రతి ఆటో కట్టుకొని ఇంటికి ఒక లెక్క చొప్పున నా ఇంటికి వచ్చారు. ఇప్పుడు తీయండి, ఇప్పుడు తీయండి. బాధ 10 మంది వచ్చారు, ఇప్పుడు తీయండి. ఎందుకమ్మా అలాగా? విశాఖకు చెందిన శ్వేత మరణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైఎంసీఏ బీచ్ ఎదురుగా ఆమె మృతదేహం పడి ఉండడం, అది ఎలా జరిగిందన్న దీని మీద రకరకాల కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె ఆ గాజువాక నుంచి బస్సులో బీచ్ వరకు వచ్చింది, ఒంటరిగానే వచ్చింది. ఇంట్లో వాళ్ళ అత్తవారింట్లో ఏం జరిగిందనేది ఒక విషయం అయితే, దీన్ని సైకలాజికల్గా ఆమె గర్భవతిగా ఉంది, 5 నెలల గర్భవతిగా కూడా ఉంది, వివాహమై 1 సంవత్సరం దాటుతోంది. ఇలాంటి అన్ని కోణాలు చూసినప్పుడు సైకలాజికల్గా ఏదైనా ఏం జరిగింది అన్న అంశాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. దీనికి సంబంధించి సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత ఉన్నారు. ఆమెను అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. మేడం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు మనం చూసుకుంటే శ్వేత మరణాన్ని ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, వాళ్ళ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కానీ మనం ఇది సైకలాజికల్గా మనం చూసినప్పుడు ఏ కోణంలో ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్స్, అంటే సూసైడ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగే అవకాశం ఉందా ఏంటిది? మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలో రకరకాల సైకలాజికల్, ఫిజియోలాజికల్ చేంజెస్, అంటే మానసికమైన అండ్ శారీరకమైన చేంజెస్ మామూలుగా హెల్దీగా ఉన్న ఇండివిజువల్స్లో, అంటే మెంటలీ హెల్దీగా ఉన్న ఇండివిజువల్స్లో కూడా కొంతవరకు స్ట్రెస్ అనేది ఉంటుంది. బట్ మనకి బయటికి ఏంటి, సొసైటీలో అంతా ఇట్స్ అ హ్యాపీ థింగ్ అన్నట్టు ప్రొట్రే చేస్తారు. సీమంతం చేయడం అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నువ్వు హ్యాపీగా ఉండాలి అన్నట్టే చూస్తారు. అది చూస్తారు తప్ప వాళ్ళు ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో ఉన్నారు, అంటే ఎలాంటి వాతావరణంలో ఉన్నారు, అది వాళ్ళ మనసుకి ఆరోగ్యకరంగా ఉందా లేదా. ఇప్పుడు మామూలుగా ఫిజికల్గా తిండి పెట్టామా, బాగా చూసుకున్నామా అంతే, కానీ వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే విషయం. వీళ్ళు ఎవ్రీ మంత్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, చెకప్ చేయించుకుంటారు. బట్ వీళ్ళకి మనసు బాగుందా, మెంటల్ హెల్త్ బాగుందా లేదా అనేది వాళ్ళు అడగరు, వీళ్ళు చెప్పరు. లీస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చే విషయం అన్నమాట. ఇప్పుడు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా హెల్త్ అనేదానికి ఒక డెఫినేషన్ ఇచ్చింది. ఏంటంటే హెల్త్ ఇస్ నాట్ హెల్త్ వితౌట్ మెంటల్ హెల్త్ అని చెప్పి. సో మనకి హెల్దీగా ఉన్నామంటే మానసికంగా, శారీరకంగా 2 విధాలుగా హెల్దీగా ఉంటేనే హెల్త్ అది. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకైనా, లేదా మేజర్ లైఫ్ స్టైల్ చేంజెస్, పెళ్లి చేసుకోవడము, ఇలాగ కన్సీవ్ అవ్వడము, లేదా ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ ఇంట్లోకి రావడము, ఇవన్నీ మంచి విషయాలే, కానీ కొంచెం ఒత్తిడికి గురి చేసే విషయాలు. ఇవన్నీ పట్టించుకోరు. సో ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చినప్పుడు దాంతో పాటు కొంత వీళ్ళకి కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎవరి నుంచి కానీ సపోర్ట్ లేకపోవడము, వాళ్ళకి ఎవరో ఒకరు వాళ్ళ మీద డిపెండెన్సీ ఉండటము, 24/7 డిపెండెన్సీ, అంటే వీళ్ళే అన్నీ చేయాలి, వీళ్ళే అన్ని బాధ్యతలు తీసుకోవాలి, వీళ్ళు రెస్పాన్సిబిలిటీ ఓవర్గా తీసుకోవాలి అన్నప్పుడు ప్రెగ్నెంట్ విమెన్లో ఏంటంటే ఎక్కువగా వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అదొకటి మనకు పరిగణనలోకి తీసుకోవాలి. వాళ్ళకి మూడ్ యాంగ్జైటీకి సంబంధించిన కొన్ని చిన్న చిన్న హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. అంటే డెఫినెట్లీ నేను ఏదో డిజార్డర్ ఉందని చెప్పను, బట్ గర్భవతిగా ఉన్న వాళ్ళకి కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ఇట్లాంటి స్ట్రెస్ ఏవైనా ఉంటే అది బిడ్డకి మంచిది కాదు, తల్లికి మంచిది కాదు. అంటే మీరు చెప్పినట్లు గర్భవతులుగా ఉండే మహిళల్లో ఈ సైకలాజికల్గా అంటే అన్బ్యాలెన్స్ కానీ, లేదంటే మీరు ఏంటంటే ఒత్తిడి కానీ అంటే చాలా మందిలో ఉండే అవకాశం ఉందా మన ఇండియాలో కూడా? చాలా మందిలో ఉంది. అంటే నార్మల్గానే ఆ టైంలో కొంచెం హార్మోనల్ చేంజెస్ వల్ల, ఇప్పుడు ప్రతి మంత్ మెన్స్ట్రుయేషన్లోనే రకరకాల హార్మోనల్ చేంజెస్, ఫ్లక్చుయేషన్స్ అంటాం. బట్ ఈస్ క్యారింగ్ ఇంకొక ప్రాణాన్ని మోస్తున్నప్పుడు డెఫినెట్లీ చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి మెంటల్గా కూడా కొంచెం చిన్న అన్ఈజీనెస్ అనేది 100% ఉంటుంది. దాన్ని మనం డినై చేయలేం. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమో ప్రెగ్నెంట్ విమెన్కి స్లీప్ డిప్రవేషన్.
నిద్ర సరిగ్గా పట్టదు, కలతగా పడుతుంది. నేను ఎవరినైనా తీసుకోండి, ఒక 3rd month 4th month దాటేసిన తర్వాత వాళ్ళకి కడుపులో నొప్పి లేదా నాజియా రావడము, సరిగ్గా కలతగా నిద్రపోవడం, ఇవన్నీ చెప్తూ ఉంటారు కంప్లైంట్స్. సో దీనివల్ల ఏంటంటే ఒత్తిడి కొంచెం ఉంటుంది. నిద్ర పట్టకపోతే ఆబ్వియస్లీ ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది. అది ప్రీనేటల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రీనేటల్ డెవలప్మెంట్ కడుపులో ఉన్నప్పటి నుంచి బయట సిచ్యువేషన్స్ మన ఇంపాక్ట్ చేస్తాయి. సో దానివల్లే అంటారు ఆరోగ్యంగా ఉండాలి, చెడు ఆలోచించకూడదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా అరవకూడదు, చెడు మాట్లాడకూడదు అని. అందుకే అంత ఇంపార్టెన్స్ ఇస్తారనమాట ప్రెగ్నెన్సీ ఉన్న విమెన్కి అండ్ ఆల్సో పెరగబోయే ఆ బిడ్డకి, బేబీకి కూడా. సో ఇది కూడా మనం పరిగణలోకి తీసుకుని ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన లేడీస్ ప్రతి ఒక్కళ్ళు ఫిజికల్ స్క్రీనింగే కాకుండా మెంటల్ హెల్త్ స్క్రీనింగ్, కంప్లీట్ మెంటల్ హెల్త్ అసెస్మెంట్ అనేది చేయించుకోవడం చాలా ముఖ్యం, చాలా అవసరం కూడా. అంటే ఇప్పుడు మనం శ్వేత మరణంతో మనం మాట్లాడిన సైకలాజికల్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ అనేది మనం ఆడుకున్నాం కదా, దీంతో అది లింక్ చేయొచ్చా? ఖచ్చితంగా శ్వేత సంబంధించిన మానసిక, అంటే ఆవిడ గర్భవతి కాబట్టి మానసిక ఒత్తిడి, ఆ ఇంట్లో పరిస్థితులు, అత్తవారింట్లో పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆవిడ ఒంటరిగా బయటికి వెళ్ళిపోవడానికి కారణమైందని అనుకోవాలా? రీసెర్చ్, అకార్డింగ్ టు రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ బట్టి బేసిక్గా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి అంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాం. అంటే పిల్లలు పుట్టేసిన తర్వాత ఇనీషియల్గా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒక 5-6 ఏళ్ళు వచ్చేదాకా కూడా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే అన్ని బాధ్యతలు వదిలేసి బయటికి వెళ్ళిపోదాం, అలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి. మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ సిమ్టమ్స్ ఉంటాయి. అవి ఓకే, విత్ టైమ్ పిల్లలు పెరగడంతో అట్లా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటాయి. ఆనందంలో ఇది ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఇలాంటి క్రూషియల్ టైంలో లేదా కడుపులో ఇలాంటి ప్రెగ్నెన్సీ టైంలో క్రూషియల్ టైంలో వాళ్ళకి ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు మీరు శ్వేత కేసులో తీసుకున్నట్లయితే నాకు తెలిసిన వెర్షన్ బట్టి మరిద హస్బెండ్ తాలూకా బ్రదర్ ఎవరు, బ్రదర్ ఇన్ లో అంటే అంతే, అతను ఏదో ఈమెన్ హెరాస్ చేశాడని చెప్పి ఒక లేటెస్ట్గా. సో అక్కడి నుంచి ఒత్తిడి అయి ఉండొచ్చు. అది చెప్పినా సరే ఎవరో అర్థం చేసుకోకుండా గ్రీవాన్స్ రెడ్రెసల్ అంటే ఒక బాధ చెప్పుకున్నప్పుడు కొంచెం సపోర్ట్ అయినా రావాలి, లేదా ఆ బాధని, ఆ స్ట్రెస్ కలిగించిన విషయాన్ని రిమూవ్ చేయగలిగే ప్రయత్నమైనా చేయాలి. అది జరగకపోవడం వల్ల ఏంటంటే నేను చెప్పినట్టు ఈ ప్రెగ్నెన్సీ ఆల్రెడీ స్ట్రెస్ఫుల్గా ఉంటారు. ఇలాంటి స్ట్రెస్ వచ్చేటప్పటికి ఆవిడ తట్టుకోలేక ఓకే మనం పారిపోతే, మనం వదిలేస్తే, అంటే ఇంకా ఇందులోంచి వచ్చే ఇది లేదు, హోప్ లేదు నాకు. హోప్ లేకపోతే మనం సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి. కానీ ఆవిడ సూసైడ్ చేసుకున్నారో లేదో మనకు తెలియదు. టెండెన్సీ ఐడియేషన్ అయితే మాత్రం ఉంటుంది. అంటే మన ఈ చూసిన పరిణామాలు బట్టి, ఈ చేంజెస్ బట్టి. అంటే ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు అత్తవారి కుటుంబానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు అతను ఎక్స్-ఆర్మీగా ఉన్నారు, అన్నీ కూర్చుని మాట్లాడేవాళ్ళు, అతను జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు అనేది ఒక సమాచారం అయితే ఉంది. ఇంకోవైపు వాళ్ళ తల్లిదండ్రుల విషయానికి వచ్చినప్పుడు తండ్రి లేరు, తల్లి మాత్రమే ఉన్నారు. కాబట్టి తండ్రి లేని పరిస్థితుల్లో అంటే ఆమెను ఎప్పుడు చనిపోయినా తెలియనప్పటికీ తల్లి అంటే పెంపకం అనేది కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ, నువ్వు ఇలాగే ఉండాలి అత్తవారింట్లో అనే సిస్టమ్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మెంటల్లీ ఆ రకంగా ఇమిడిపోయి ఉండడం వల్ల కూడా ఈవిడ ఒక రకంగా అంటే ఏ పని చెప్పినా వినేది కాదు, అలాగా ఉండేది మూడీగా అని చెప్తూ లెటర్ కూడా ఒకటి ఇచ్చేసింది ఆవిడ. ఆ లెటర్లో ఏంటంటే నువ్వు చాలా బాగానే ఉంటావు, బిందాస్గా ఉంటావు, నేను పెద్దగా ఏమీ ఫరక్ పడవు అంటూ ఆమె లెటర్లో రాసిన ఒక లేఖని దొరికింది. దీన్ని కూడా ఏ రకంగా చూడాలి మేడం యాక్చువల్గా? ఇప్పుడు మన మామూలుగా స్టీరియోటైప్డ్ పెట్రియార్కియల్ సొసైటీలో అంటే ఇప్పుడు తగ్గుతోంది విత్ అవేర్నెస్, విత్ ఆడవాళ్ళు కూడా ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ వచ్చింది, వీటన్నిటి వల్ల తగ్గుతోంది. అది ఉందని చెప్పను, బట్ ఇంకా కొంచెం ఎక్కడో 1% ఉండొచ్చు, నాకు తెలియదు అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ సిచ్యువేషన్ బట్టి చూస్తున్నట్లయితే ఆవిడకి సింగిల్ మదర్, అంటే ఫాదర్ లేకుండా సింగిల్ మదర్ రేజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ అత్తగారింట్లో జరిగిన విషయాలు అక్కడ చెప్పినా సరే అక్కడ అథారిటీ లేదు. అంటే సింగిల్ మదర్ ఆవిడ ఏం చేస్తారు, ఏమా సర్దుకుపోమ్మా, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ప్రెగ్నెంట్వి, సర్దుకుపో, పిల్లలు పుట్టాక అవే సర్దుకుంటాయిలే. మోస్ట్లీ మనం చూసినట్లయితే పెళ్ళి చేసుకున్న తర్వాత ఏమైనా గొడవలు వస్తే ఒక పిల్లడు పుడితే అదే సర్దుకుంటాయిలే అంటారు.
పుట్టేసిన తర్వాత అవి డబుల్ ట్రిపుల్ అయిపోతే అది పీక్కోలేరు లాక్కోలేరు. సో మేబీ ఆవిడ హెల్ప్లెస్గా ఉండొచ్చు మదరు. ఈమెకి ఏంటంటే మీరు అన్నారు ఎక్స్ ఆర్మీ అంతా బాగా చూసుకుంటున్నారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి డెసిగ్నేషన్ బట్టి ఒక మనిషిని జనాలు అనుకునే దాన్ని బట్టి మనం జడ్జ్ చేయలేం. ఎందుకంటే మనిషి బయటికి కనిపించేదంతా మనం అనుకున్నట్టు డెఫినెట్లీ అలా కాదు. సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ ఇంట్లో ఇది బట్టి వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. అండ్ ఆల్సో వాళ్ళ ఇంట్లో ఉన్న కల్చరల్ నార్మ్స్ ఏంటో మనకు తెలీదు. చూడండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొన్ని జెండర్ రోల్స్, ఫ్యామిలీ రోల్ ఎక్స్పెక్టేషన్స్. అంటే నా కోడలంటే ఇలా ఉండాలి, నా కొడుకు అంటే ఇలా ఉండాలి. వాటిల్ని మనం మార్చలేం. చూడండి, బయటికి కోడలంటే పని చేయాలి, అత్తగారి మాట వినాలి, ఇలా ఇలా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆవిడ ఒక మంచి కోడలు, సమాజంలో మంచి. దీన్ని వైలేట్ చేస్తే ఆవిడ చెడ్డ కోడలు, అత్తగారు మంచి ఆవిడ, లేదా రివర్స్, మంచి కోడలు బ్యాడ్ అత్తగారు. సో ఇవి నార్మ్స్ అనమాట. పావు ముంగిస టైప్ ఎప్పుడు కొట్టుకుంటున్నాయి అంటే వాటిని కలపలేం. సో ఇట్లాంటి కొన్ని పొజిషన్స్లో మనం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చెప్పలేం. సొసైటల్ టర్మ్స్లో మాట్లాడుకోలేం. దీన్ని సబ్జెక్టివ్గానే చూడాలి. ఆ పరిస్థితుల్లో ఏం జరిగింది, ఈమెని అర్థం చేసుకున్నారా లేదా అని చూడాలి. సో ఎక్స్ ఆర్మీ చేసినంత మాత్రాన 100% వాళ్ళు జస్టిస్ చేశారనేది చెప్పలేం. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఆ అమ్మాయి తాలూకా మెంటల్ హెల్త్ కండిషన్ హ్యాస్ ఆల్సో టు బి టేకెన్. ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్గా ఉందా, ఓవర్ సెన్సిటివ్గా ఉందా, చిన్న చిన్న విషయాలకు కూడా కొంతమంది తీసుకోలేరు. సో ఆ అమ్మాయికి మూడ్ డిజార్డర్ కానీ, యాంగ్జైటీ డిజార్డర్ కానీ, లేదా ఈ టైంలో స్ట్రెస్ ఎక్కువ పడడం కానీ, సో వీటన్నిటి వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అనేది మనకి తెలియదు. నేను అందుకే అంటున్నాను, మెంటల్ హెల్త్ ఇవాల్యుయేషన్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీగా ఇప్పటికైనా కంపల్సరీ చేయాలి. అట్లీస్ట్ ప్రెగ్నెంట్ విమెన్కి ప్రతి ఇయర్ నువ్వు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఒకటి మాట్లాడకూడదు మేడం, మీరు ఇప్పుడు శ్వేత విషయం వచ్చిన తర్వాత గర్భస్థ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆమె 5 నెలల గర్భవతి అవ్వచ్చు, ఇంకో 6 నెలలు అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి అనేది మెంటల్ కండిషన్ అనేది ఇంతవరకు మన ఇండియాలో నాకు తెలిసినంత వరకు, అంటే విదేశాల్లో ఎలా ఉందో, అంటే ఈ రకమైన మరణాలు అంటే గర్భవతులైన మహిళలు రకరకాల మానసిక ఒత్తిళ్ల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న శాతం అనేది పెరుగుతుంది అనుకోవాలా? అది మన ఇండియాలో ఎందుకు బయటపడడం లేదు? అంటే కేవలం విదేశాల్లో అనేది మనకి బయటగా వస్తూ ఉంది, కానీ మీరు అన్నట్టు ఈ మెంటల్ కండిషన్స్ అనేది పట్టించుకోకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవాలా? డెఫినెట్లీ ఉంటాయండి అన్నోటిస్డ్ డెత్స్. ఇవన్నీ ఇది ఏంటంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అని రాయరు, యాక్సిడెంటల్ ఆర్ ఇన్సిడెంటల్ డెత్స్ కింద ఈ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు యాక్సిడెంటల్ ఆర్ ఇన్సిడెంటల్ అంటారు. అంతేగాని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అనేవి ఎక్కువ బయటికి రావు. డెఫినెట్లీ ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటి కనేసి పిల్లల్ని డస్ట్బిన్లో పడేయడము, ఇట్లా వాళ్ళే చంపేయడము, ఇవన్నీ చూస్తున్నాం. ఇవి కూడా ఉంటాయి. బట్ మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే మిగతా దేశాల్లో ఉన్నాయి నోటిస్డ్. బట్ ఇక్కడ కూడా నాకు తెలిసి డెఫినెట్లీ ఇప్పుడు ఈ ట్రెండ్ అయితే డెఫినెట్లీ స్టార్ట్ అయ్యింది. ఇంకా సివియర్ అవ్వకముందే మనం ముందే ప్రివెంట్ చేసుకుంటే చాలా బెటర్, చాలా అవసరం మెంటల్ హెల్త్ ఇది అనేది. బికాజ్ ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో అప్పుడు ఇలాంటి విపరీత ధోరణి, ఆల్రెడీ క్రైమ్ కల్చర్ అనేది స్టార్ట్ అయింది. సూసైడ్ ఆల్సో ఎప్పటి నుంచో ఉంది. బట్ ఒక ప్రెగ్నెంట్ ఒక లేడీ, అన్నీ బాగున్న ఒక మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్న లేడీ కూడా ఇట్లాంటివి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అవును. అంటే ఫైనల్గా చెప్పండి మేడం, అంటే మనం ఇప్పుడు ఒక కొత్త కోణం అనేది, అంటే ఈ మరణాన్ని మనం చాలా బాధాకరం, చాలా విషాదం, వాళ్ళ కుటుంబానికి కాదు చూసిన వాళ్ళు చాలామంది కూడా అంటే వారి మనసు అంతా కదిలిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఒకవేళ కనుక ఆ మరణం వెనక ఇంకేదో కోణం లేకపోయిన పక్షంలో ఈ మానసిక ఒత్తిడి ఆత్మహత్య నిజంగా ఆమె చేసుకుని ఉండి ఈ మానసిక ఒత్తిడి కారణం ఉంటే కనుక మీరు ప్రస్తుతం ఉన్న ఈ సమాజానికి, మహిళా సమాజానికి, లేదంటే కొత్తగా వివాహం చేసుకునే వాళ్ళకి, రేపు పొద్దున వాళ్ళు గర్భవతులు అవుతారు, ఇవన్నీ తల్లులుగా మారుతారు, కాబట్టి వాళ్ళకి ఎలాంటి సూచన మీరు చేస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎందుకు అవసరం? ఓకే, మరి ప్రీ మ్యారిటల్ షూట్ ఎందుకు అవసరం? ఇంకా చాలా చేస్తున్నారు, ప్రతి విషయంలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఒక 1000 రూపీస్తో మీకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది అయిపోతుంది. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. అది ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తుందంటే అట్లీస్ట్ మీరు
కొట్టుకుని జుట్టు పట్టుకునే అవసరం రాకుండా కూర్చుని మీరు మాట్లాడుకుని సెటిల్ చేసుకునే అంత అవగాహన అనేది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది డెఫినెట్లీ ఇస్తుంది. నేనైతే ఏమంటానంటే ఫోటోషూట్ చేయించుకున్నట్టే ఇది కూడా వెళ్ళండి, మీకు చెప్తారు అంతే. ఏం చెప్తారు? అవగాహన ఇస్తారు. నీకు ఒకవేళ ఇలా జరిగితే నువ్వు ఇలా మాట్లాడు, ఇలా చెయ్యి, లేదా నీకు అంటే సెల్ఫ్ హెల్ప్ అనమాట. నీకు నువ్వు యూ విల్ బి ఎక్విప్డ్ విత్ స్కిల్స్ అది నేర్పిస్తారు. అది కాకుండా లైఫ్లో రకరకాల ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ ఆఫ్ అ చైల్డ్ లేదా సంథింగ్ విల్ హ్యాపెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీకు కలిసి ఉండమా ఇష్టమా, లేదా నువ్వు విడిగా ఇష్టమా, నీకు ఫ్యామిలీతో ఉంటావా, నువ్వు ఏ బట్టలు వేసుకుంటావు, నీకు ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలి, ఫైనాన్షియల్ టర్మ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, నీకు ఇంట్లో కోపం వస్తే నీ పేరెంట్స్ నిన్ను ఎలాగా ఇచ్చేస్తారు, నీకు ఇంట్లో కోపం వస్తే నీ కోపింగ్ మెకానిజం ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే ఒక పార్ట్నర్ గురించి డెఫినెట్లీ కొంతవరకు ఆ ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. తీసుకోవడం వల్ల 100% గొడవలు ఉండవని చెప్పను. ఎందుకంటే ఇంట్లో సిబ్లింగ్స్ మధ్యలోనే బోల్డ్ అని ఉంటాయి. సేమ్ బ్లడ్, సేమ్ జీన్స్, సేమ్ డిఎన్, స్టిల్ దే హ్యావ్ డిఫరెన్సెస్ అనేవి వస్తూనే ఉంటాయండి. ఎంత సైకాలజీలో మనం తీసుకున్నా ఛాలెంజెస్ లైఫ్లో వస్తూనే ఉంటాయి. రాడికల్ యాక్సెప్టెన్స్ అంటాం మనం. రాడికల్ యాక్సెప్టెన్స్ అంటే కొన్ని లైఫ్లో బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వాటిని ఎలాగ జాగ్రత్తగా మనం మౌల్డ్ చేసుకుని యాక్సెప్ట్ చేయాలనేది ఇట్స్ ఎ స్కిల్, అది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. సో రాడికల్ యాక్సెప్టెన్స్ అనేది ప్రతి మహిళకి ఉండాలి, ప్రతి అందరికీ ఉండాలి, హ్యూమన్స్గా, మహిళలనే చెప్పను. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి నా సజెషన్ ఏంటంటే డెఫినెట్లీ ఫిజికల్ హెల్త్ ఎలాగా జాగ్రత్తగా చూసుకుంటారో మీ మెంటల్ హెల్త్, మీ బేబీ యొక్క మెంటల్ హెల్త్, అంటే మీరు హెల్తీగా ఉంటేనే ఇక్కడ హెల్తీగా ఉంటేనే బేబీ కూడా హెల్తీగా పుడతాడు. చూసారా ఈ మధ్య కాలంలో ఆటిస్టిక్ చిల్డ్రన్ పుడుతున్నారు ఎక్కువ, మెంటలీ స్పెషలీ గిఫ్టెడ్ అంటే మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ వీళ్ళు. సో ఇవన్నీ కూడా అట్లీస్ట్ ఒక 40% స్ట్రెస్ వల్ల ఇట్లాంటి డిఫార్మిటీస్తో పుడతారు. కొన్ని జెనెటికల్ అవి మనం పక్కన పెట్టద్దు, కొన్ని స్ట్రెస్ వల్ల వచ్చేవి మనం మాత్రం లిమిట్ చేయొచ్చు. ఐ వోంట్ సే 100% ఎలిమినేషన్ చేయాలి, లిమిట్ చేయొచ్చు. సో దట్ ఈస్ మై అడ్వైస్. పెళ్ళి చేసుకున్నప్పుడైనా, మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడైనా మీరు సెటిల్ చేసుకోలేకపోతే ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళండి. బట్ టైం టు టైం మీ మెంటల్ హెల్త్ అనేది చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ పిన్ పాయింట్ చేసి చెప్తున్నా, WHO చెప్పింది హెల్త్ ఈజ్ నాట్ హెల్త్ వితౌట్ మెంటల్ హెల్త్. సో మనకు కడుపు నొప్పి వస్తే ఎంత టెన్షన్ పడతామో, ఇంకేదో వస్తే బీపీ వస్తే ఎంత టెన్షన్ పడతాం, అలాగే మీకు ఏమైనా జీవితంలో వస్తే అంతే కేర్ తీసుకోండి. ఒక వారం రోజులు లీవ్ పెట్టుకోండి. ట్రీట్ మెంటల్ హెల్త్ ఈక్వల్ టు ఫిజికల్ హెల్త్. థ్యాంక్ యూ మేడం. ఇది చూశారు కదా, శ్వేత మరణం వెనుక శతకోటి అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఒక కోణం మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఆమె గనక సూసైడ్ చేసుకుని ఉంటే దానికి ఏం కారణం అనేది, ఒకవైపు గృహహింస, అత్తవారి వేధింపులు అనేది ఒకటి బయట కూర్చుంటే, గర్భవతులైన మహిళల్లో చాలా వరకు మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయన్నది సైకాలజిస్టులు చెబుతున్న మాట. ఇది కొత్త విషయం కాదు. అయితే ఈ విషయంలో చాలామంది మహిళలు ఏంటంటే గర్భవతి అయిన తర్వాత సేమంతాలు చేస్తారు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, చాలా బలంగా ఉండాలంటూ శారీరకంగా బలంగా ఉండాలని ఆలోచిస్తారు తప్ప వారి మానసిక పరిస్థితుల విషయంలో సైకాలజిస్టుల సూచనలు తీసుకోవడం లేదు అన్నది ఇప్పుడు స్పష్టమవుతుంది. కాబట్టి శ్వేత మరణం వెనక ఏమున్నది పోలీసులు తేలుస్తారు. అయితే ఒకవేళ కనుక ఖచ్చితంగా సూసైడ్ చేసుకుని ఉంటే ఆమె మానసిక పరిస్థితి కూడా, ఆ మానసికంగా వచ్చిన మార్పులు కూడా కారణమై ఉండొచ్చు అన్న ఒక కీలకమైన విషయం అయితే ఇప్పుడు బయటకు వస్తుంది. కాబట్టి ఆ రకంగా భవిష్యత్తులోనే చాలామంది మహిళలు గర్భవతులయ్యే పక్షంలో వారి మెంటల్ హెల్త్ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మానసికంగా బలంగా ఉంటే బలమైన అంటే ఆరోగ్యకరమైన పిల్లలు కూడా పుట్టే అవకాశం ఉంది. శ్వేత మరణం వెనక తర్వాత ఇలాంటి కీలకమైన విషయాలు బయటపడుతున్న పరిస్థితి సైకాలజిస్ట్ నుంచి వస్తుంది. కాబట్టి ఈ శ్వేత మరణం అనేది చాలా ఆందోళన కలిగించే విషయం. ఆమె మరణం తర్వాత పోలీసులు రకరకాల కోణంలో దర్యాప్తులు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి కోణం కూడా, అంటే మానసిక పరమైన కోణం కూడా ఉంది అన్న అంశాన్ని కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేదంటే గర్భవతులు అయిన మహిళలు కానీ, వీరందరూ కూడా కొన్ని జాగ్రత్తలు, సూచనలు, ఆ సైకాలజిస్టుల సలహాలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.